హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఏడీస్ క్విజిన్. ఈ వీడియోలో అరటికాయ ములక్కాడ కాంబినేషన్తో లెస్ ఎఫర్ట్స్తో టేస్టీగా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. అరటికాయ ఆరోగ్యానికి మంచిది. ఎప్పుడైనా లైట్ ఫుడ్ తీసుకోవాలనుకుంటే ఈ కర్రీ గుడ్ చాయిస్ అవుతుంది. ముందుగా ఒక ప్యాన్ వేడి చేసి 4 టీ స్పూన్స్ నూనె వేసి చాలా కొద్దిగా 1/2 టీ స్పూన్ కంటే కొంచెం తగ్గించి జీలకర్ర వేయండి. సన్నగా తరిగిన 3 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని వేసి ఒక పచ్చిమిర్చిని కూడా యాడ్ చేయండి. వీటిని ఖచ్చితంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్ కి కొంచెం తగ్గించి యాడ్ చేయండి. 1/2 టీ స్పూన్ వరకు కారం, 1/4 టీ స్పూన్ పసుపు వేసి 5 నుంచి 6 వరకు ములక్కాడ ముక్కలు కూడా యాడ్ చేస్తున్నాను. 3 నిమిషాల వరకు కలుపుతూ లో ఫ్లేమ్ పైనే వేయించండి. ఒక పెద్ద గ్లాస్తో వాటర్ యాడ్ చేసి మూత పెట్టి అప్రాక్సిమేట్గా 8 నుంచి 10 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ పై ఉడికించండి. ములక్కాడ 3 వంతులు ఉడికాక ఒక పెద్ద అరటికాయని కడిగి పైతక్క తీసేసి మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి వాటిని కూడా యాడ్ చేయండి. తగినంత ఉప్పు వేసి ఒకసారి కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ పై అరటికాయ పూర్తిగా ఉడికేంత వరకు కుక్ చేయండి. అరటికాయ త్వరగా ఉడుకుతుంది, అందుకని ఇలా ములక్కాడ సగానికి పైగా ఉడికాక అరటికాయ యాడ్ చేయాలి. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ని తగ్గించడంలో అరటికాయ ఉపయోగపడుతుంది. తక్కువ నూనెతో ములక్కాడ కాంబినేషన్తో ఈ కర్రీని టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు.